వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో మనం పాలలోంచి ఎక్కువ వెన్నపూస అంటే పెరుగు నుంచి ఎక్కువ వెన్నపూస ఎలా తీసుకోవాలనే వీడియో. ఇది అందరికీ తెలిసిందే, బట్ నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్పేస్తున్నాను. ముందుగా అయితే చిక్కటి పాలను తీసుకొని మంచిగా ఇలా కాసుకోవాలండి. ఎర్రగా మీగడ బాగా కట్టేటట్టు. మనం చాలామంది ఏం చేస్తుంటారంటే పాలని ఒక్క 2 పొంగులు రానిచ్చి ఆపేస్తారు. అలా చేసినప్పుడు వెన్నపూస అనేది సరిగా రాదు కదా. అందుకని ఇలా పాలన్నిటిని ఎర్రగా కాచుకుంటే మీగడ బాగా ఫామ్ అవుతుంది. ఆ మీగడంతా చక్కగా ఒక గిన్నెలోకి వంచి పెట్టేసుకుంటున్నాము. అంటే మీగడ ఉండే పాలను మేము మజ్జిగ చేసుకుంటామండి. మిగతా పాలతో పెరుగు మాత్రమే చేసుకుంటాము. అంటే ఇంకా చిలకం కాబట్టి ఇట్లా పెరుగు కోసం వేరేగా తీసి పెట్టుకుంటాం. అంటే పై పాలు మీగడంతా వంచేసిన తర్వాత అడుగు పాలలో పెద్దగా చెప్పుకోదగ్గ వెన్న ఉండదు. అందుకని ఒక 2 గిన్నెల్లో అడుగు పాలు వంచేసుకున్నాము. కొద్దిగా చేవరండి, అది అందరికీ తెలిసిన విషయమే కదా. ఒక్కొక్క డ్రాపు లేదంటే 2 డ్రాపులు మీ వీలుని బట్టి కొద్దిగా చేవరు వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ ఉందనుకోండి మంచిగా పెరుగు ఫామ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ పెరుగు డబ్బాలను మేమేం చేస్తామంటే మంచిగా ఫ్రీజర్లో పెట్టేస్తాం. సమ్మర్లో అయితే ఫ్రీజర్లో పెడతామండి. అదే వింటర్లో అయితే మామూలు ఫ్రిడ్జ్లో పెడతాము. ఏదైనా సరే 6 to 12 hours మ్యాక్సిమం పెడతాము. అంటే పెరుగు బాగా చల్లగా ఉండాలి, కానీ పెరుగు గడ్డగట్టకూడదు. సో మీరు అలా చూసుకోండి. ఇప్పుడు అలా చల్లగా అయిన పెరుగుని మిక్సీ జార్లో వేసుకొని ఒక అరకప్పు కూలింగ్ వాటర్ యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు మిక్సీ తిప్పేయండి. మీకు పెరుగు అనేది చాలా కూలింగ్గా ఉన్నది అనుకోండి, కూలింగ్ వాటర్ యాడ్ చేయడం కూడా అవసరం ఉండదు. ఆ పెరుగుని ఒక 2-3 నిమిషాల పాటు మిక్సీ తిప్పేస్తే చక్కగా వెన్నపూస పైకి తేలిపోతుంది. అలా కాదు పెరుగు కొద్దిగా తక్కువ కూల్ ఉందనుకున్నప్పుడు ఇలా కూలింగ్ వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ తిప్పుకుంటే ఈజీగా వెన్నపూస వచ్చేస్తుంది. ఇదిగోండి మన వెనపూస అంతా నీట్గా పైకి వచ్చేసింది కదా. కానీ మీకు మిక్సీ వేసేటప్పుడు మాత్రం మిక్సీ మూతని మాత్రం గట్టిగా అదిం పెట్టుకోండి. లేదంటే కొంచెం నిండుగా ఉన్నప్పుడు పెరుగు నిండుగా వేసినప్పుడు మిక్సీ మూత ఎగరగొట్టుకొని బయట పడిపోతాయి మజ్జిగ. అదొక్కటి మాత్రం చెక్ చేసుకోండి. ఈ మీగడకి ఇదిగోండి వచ్చిన వెన్నపూసకి ఇంకొంచెం కూలింగ్ వాటర్ యాడ్ చేసి చక్కగా ఒక గిన్నెలో పోసేసుకున్నాం. అంటే మీకు ఒక్కసారికే ఉంటే చక్కగా మిక్సీ గిన్నెలోనే ఆ వెన్నపూస అంతా తీసేసుకోవచ్చు. మాకు 2-3 సార్లకు ఉంది కాబట్టి ఒక గిన్నెలోకి పోసుకొని మళ్ళీ వెన్నపూస తీసుకోవాలన్నప్పుడు కొంచెం కూలింగ్ వాటర్, ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ పై నుంచి పోసుకున్నాం అనుకుంటే ఆ వెన్నపూస అంతా పైకి తేలొచ్చేస్తుంది. ఈ తీసుకున్న వెన్నపూసని ఇదిగోండి, వెన్నపూస ఎంత బాగా వచ్చేసిందో కదా. అంతా చక్కగా ఒక గిన్నెలో తీసుకుంటే కమ్మటి నెయ్యి చేసేసుకోవచ్చు. వెన్నపూస వాడాలనుకున్నా కూడా చూడండి పూసగా ఎంత బాగుందో కదా. ఇట్లా వెన్నపూస చేసుకోవడం వల్ల నెయ్యి కూడా కమ్మగా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమైపోతుంది. కాకపోతే ఇక్కడ పెరుగు టెంపరేచర్ మీద వెన్నపూస అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు కవ్వంతో చిలుక్కుంటాము, మాకు మిక్సీలో వేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే కవ్వంలో కూడా కొద్దిగా ఇట్లా కూలింగ్ వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి సమ్మర్లో ఈజీగా వచ్చేస్తుంది. అదే వింటర్లో అయితే నార్మల్ వాటర్ యాడ్ చేసుకున్నారనుకోండి అలా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఏదైనా సరే ఇక్కడ ఖచ్చితంగా పెరుగును మాత్రం ఫ్రీజర్లో పెట్టాలి. ఫ్రీజర్లో కానీ నార్మల్ ఫ్రిడ్జ్లో కానీ బాగా కూల్ అయ్యే వరకు పెట్టాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ విషయం అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈజీగా మీరు కూడా చాలా వెన్నపూస తక్కువ పాల నుంచి తీసేసుకుంటారు. మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి. మీరు సక్సెస్ ఎక్కువ వెన్నపూస తీస్తే ఇంకో నలుగురికి షేర్ చేసేయండి.